హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం నియాన్ గ్లో ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన టెక్స్ట్ని అయితే మీరు తీసుకోండి. అంటే ఇక్కడ వచ్చేసి మీరు టెక్స్ట్ టూల్తో క్లిక్ చేసుకొని ఓకే ఈ విధంగా టెక్స్ట్ అయితే తీసుకోండి. టెక్స్ట్ తీసుకున్న తర్వాత మీరు విండోలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సపరేట్ గా మీకు డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ లో ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ తెలుగు అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని దానికి సంబంధించినవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని చూడండి, మీరు సెంటర్ అలైన్ చేయాలి అనుకుంటే చూడండి ఈ విధంగా మీరు సెంటర్ అలైన్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నేను తీసుకున్న టెక్స్ట్ ఏంటి, అది ఫాంట్ వచ్చేసి ఈ ఫాంట్ వచ్చేసి సేజా స్క్రిప్ట్ అని ఉంది. ఓకే, అది అయితే నేను తీసుకున్నాను. ఓకే, దాని సైజ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, దాని సైజుని తగ్గించండి. అది తగ్గించాలి అంటే ఎప్పుడైతే మీరు కర్సర్ని దాని దగ్గర క్లిక్ చేసి కంట్రోల్ ఏ అని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు మాత్రమే తగ్గుతుంది మీకు. ఒకసారి దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. అంటే అది మీ ఇష్టం, మీ సైజ్ అనేది మీకు ఎంత కావాలి అనేది మీ ఇష్టం అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలైన్మెంట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కలర్ వచ్చేసి నాకు పింక్ కలర్ అయితే ఉంది, నాకు కావాల్సింది వైట్ కాబట్టి సో వైట్ తీసేసుకోండి, జస్ట్ ఓకే అనండి. అలాగే నెక్స్ట్ స్ట్రోక్ కూడా దానికి రిలవెంట్ గా ఏదైతే కలర్ ఉంటుందో, అంటే మీరు తీసుకునే బ్యాక్గ్రౌండ్ కి రిలవెంట్ గా ఏదైతే కలర్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ షాడో యాక్చువల్గా అయితే ఇది డిజేబుల్ లో ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ టిక్ పెట్టేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని షాడో దగ్గర క్లిక్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలి అనుకుంటారో, బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టు ఏ కలర్ అయితే కావాలి అనుకుంటారో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఒకసారి మూవ్ టూల్ తీసుకొని చూడండి. ఓకే, ఇక్కడ ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా కనపడుతుందా? ఓన్లీ టెక్స్టే కనపడుతుంది, దాని వెనకున్న ఆబ్జెక్ట్స్ అయితే ఏమీ మనకు కనపట్టలేదు. దాని స్ట్రోక్ కానీ షాడో కానీ ఏమీ కనపట్టలేదు. ఒకసారి జూమ్ చేసి చూడండి. ఓకే, వచ్చింది. ఓకే, ఇది ఇంకా ఎక్కువ కావాలి మీకు అనుకుంటే ఇక్కడ షాడో దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కదా, సైజ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. చూడండి, ఓకే అడ్జస్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసింది కనబడుతుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ స్ట్రోక్ కూడా 2 పాయింట్ ఉంది, దాన్ని మీరు 5 పాయింట్ కావాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు స్ట్రోక్ చూడండి ఇంకొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఓకే, మనకు అంత ఎక్కువ ఇచ్చే కొందికి ఏమవుతుందంటే అది లైటింగ్ గ్లో లాగా ఉండదు, జస్ట్ ఏదో ఒక పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో అందుకని అంత ఎక్కువ అయితే అవసరం లేదు, జస్ట్ 2 ఇవ్వండి. ఓకే, అలాగే ఇది కూడా 100 వద్దు, ఇందాక 75 ఉంది కదా, 75 or 80 అలా పెట్టేసేసుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మీరు లేయర్ 1లో ఉన్నారు. ఇక్కడ చూడండి, వీడియో 1లో ఉన్నారు. దీన్ని ఏం చేస్తారంటే ఒక స్టెప్ పైకి తీసుకోండి. ఓకే, లేయర్ వీడియో 2లోకి తీసుకోండి. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇంకొకటి తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొంచెం ఎక్కువగా గ్లో కనబడుతుంది నాకు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే వీడియో 2లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో ఎఫెక్ట్స్ అని ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి GAU అని టైప్ చేయండి, గుజన్ బ్లర్ అని వస్తుంది. ఈ గుజన్ బ్లర్ ని తీసుకొచ్చి దీనికి అప్లై చేయండి. కింద ఉన్నదానికి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ గుజన్ బ్లర్ ఉంది కదా, ఈ గుజన్ బ్లర్ లో బ్లర్రీనెస్ అని కనబడుతుంది కదా, ఈ బ్లర్రీనెస్ వచ్చేటప్పటికి 100 ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే పైన తీసుకున్నప్పుడేమో వైట్ తీసుకున్నాము, కింద నాకు ఏది కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇందులో మనం ఇక్కడ షాడోలో ఏదైతే కలర్ ఇచ్చామో చూడండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ కలర్ పిక్కర్ వస్తుంది, దాన్ని తీసుకొని ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి దాని చుట్టూతా గ్లో వచ్చింది. ఓకే, కనపడుతుంది కదా గ్లో అనేది ఇప్పుడు మనకి.
ఇది నియాన్ గ్లో ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ మనం ఏదైతే తీసుకుంటామో ఇక్కడ క్లిక్ చేసుకొని ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నాను. ఇది చూడండి నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, తెలుసు కదా. ఓకే, అలాగే ఇది కూడా 186 పెట్టేసేయండి. ఓకే, రెండు సరిపోయినాయి సైజ్ అయితే, కానీ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ చేయండి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి సెంటర్ లైన్ చేయండి. ఓకే, రెండు సెంటర్ గ్లో అలాగే టెక్స్ట్ కూడా రెండు సెంటర్కి వచ్చేసినాయి. కానీ ఇప్పుడు నాకు అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా లేదు. సో దాన్ని అయితే మీరు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మోషన్ లో పొజిషన్ ఉంది కదా, చూడండి దానికి మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోండి. 1012 అలాగే ఇది కొంచెం వెనక్కనాలి. ఇది 457 పై దానికి కూడా సేమ్ అదే సెలెక్ట్ చేసుకొని 1012 ఇది 457 జస్ట్ ఎంటర్, సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు ఓకే, ఇదంతా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి ఈ చుట్టూతో ఉన్న రింగ్ అయితే నాకు కనబడుతుంది, కానీ నేను తీసుకున్న టెక్స్ట్ కనబడుతుందా లేదు. సో దానికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని ఒకటి తీసుకుంటే ఇంకోటి కనబడదు కదా. సో ఆ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేస్తే రెండు కొత్త లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చిన కొత్త లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు ఈ నెక్స్ట్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే మనం సపరేట్ లేయర్గా చేస్తున్నాం, ఆ రెండింటిని కలిపి ఒక సపరేట్ లేయర్ చేస్తున్నాం. అలా చేయటం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే రెండింటిని ఒకేసారి మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఎఫెక్ట్ అనేది చేంజ్ అవ్వకుండా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఈ నెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని తీసుకున్నాం. ఓకే, దీన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ విండోలో ఎఫెక్ట్స్ లోకి వచ్చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్ లో ఫ్లిప్ అని టైప్ చేయండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, హారిజాంటల్ వర్టికల్ ఫ్లిప్ కావాలి. సో వర్టికల్ తీసుకొని దీని మీద పెట్టండి. చూడండి వచ్చింది కదా, వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కిందకు మనం అడ్జస్ట్ చేయాలి కదా, సేమ్ అదే ప్లేస్ లో ఉంది, దాని కిందకి అడ్జస్ట్ చేయాలి అనుకుంటే పొజిషన్ లో చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్స్ లో పొజిషన్ లో చూడండి వర్టికల్. ఓకే వచ్చింది. బట్ ఇక్కడ నాకు ఈ రింగ్ చూడండి, ఈ రింగ్ ఏమో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, రిఫ్లెక్షన్ లో డిఫరెన్స్ వచ్చింది. సో దానికి ఏం చేయాలి అంటే ఎఫెక్ట్స్ లోనే కార్నర్ పిన్ అని ఉంది కదా, కార్నర్ పిన్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. అప్లై చేసి ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి కిందకి డ్రాగ్ చేస్తే ఈ చివరి కార్నర్ పిన్ అని వచ్చింది కదా, ఆ కార్నర్ పిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కార్నర్ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత దాని చుట్టూతో మీకు చూడండి ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎక్కడికి కావాలి, ఇక్కడికి కావాలి, అలాగే ఇది ఇక్కడికి కావాలి. చూడండి వచ్చింది కానీ కనబడుతుంది. ఇదేమో బ్లర్ లేదు, ఇదేమో బ్లర్గా ఉంది బాగా. చుట్టూతా ఉన్న రింగ్ ఏమో నాకు బ్లర్గా ఉంది, ఇది బ్లర్ లేదు, కనబడతా ఉంది. సో దానికి మళ్ళీ గుజన్ బ్లర్ టైప్ చేయండి, గుజన్ టైప్ చేయండి, GAU అని టైప్ చేస్తే గుజన్ బ్లర్ వస్తుంది. ఈ గుజన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. అప్లై చేసి ఇక్కడ బ్లర్రీనెస్ అని ఉంది కదా, దాన్ని మీరు
కొంచెం కొంచెం ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. ఓకే, చూడండి ఇలా అయితే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు నియాన్ గ్లో ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా అయితే మీరు చేసుకోవచ్చు. మీరు దీనికి యానిమేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. వెనక గ్లో కనపడుతుంది కదా, ఆ గ్లోకి మీరు యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారో విజన్ బ్లర్ అప్లై చేసింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టోగెల్ యానిమేషన్ అని కనబడుతుంది కదా, క్లిక్ చేసుకొని మీరు దీన్ని 100 పెట్టారు, ఇంకొంచెం దూరం వెళ్ళి కొంచెం 200, ఇంకొంచెం దూరం వెళ్ళి 400 పెట్టారు అనుకోండి, అలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే దాని షాడో ఉంటుంది కదా, ఆ షాడో కూడా రొటేట్ అవుతున్నట్టు పెట్టుకొని ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.